బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. నిన్న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో రసాబస జరిగింది. ఎమ్మెల్యే సంజయ్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై సంజయ్ పిఏ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. రైట్, కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన దీనికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి. సో ఇద్దరూ తోసుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఏంటి దీని గురించి అప్డేట్స్? హరి, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన 3 కేసులు నమోదైనాయి. నిన్న కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించారు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి. ఈ క్రమంలో అధికార పార్టీకి సంబంధించిన మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులతో పాటుగా అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ రమణ వచ్చారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ ఇద్దరు. సంజయ్ కుమార్ ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ కండువా కట్టుకోవడంతో మొత్తంగా కొంత రసాభాస పరిస్థితి మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అయితే నిన్న సంజయ్ కి మైక్ ఇచ్చిన క్రమంలో ఈయన ఎవరు ఏ పార్టీ నుంచి మాట్లాడతారని చెప్పేసి కౌశిక్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి, దాంతో ఇద్దరి మధ్యలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ ను నెట్టివేసిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అయితే ఈ క్రమంలో సంజయ్ కుమార్ పైన కౌశిక్ రెడ్డి వివరించిన తీరు పైన మొత్తంగా 3 కేసులు నమోదైనాయి. రాత్రి వీళ్ళంతా కూడా కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధించి జ్యూసుగా ప్రవర్తించారని చెప్పేసి ఆయన వ్యక్తిగత పిఏ కర్తో విరోధిస్తున్న ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు 152 సబ్సెక్షన్ 2 కింద, అదేవిధంగా 352, 292 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరొకవైపు సమావేశంలో గందరగోళం సృష్టించి పక్కదారి పట్టించాలని చెప్పేసి అఫీషియల్స్ కూడా దీనిపైన ఫిర్యాదు చేశారు. ఆర్టీఓ మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేశారు. ఇంకొక వైపు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సప్త మల్లేశం కూడా నేను రాత్రి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా ఇప్పుడు కౌశిక్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధమవుతున్నాడో తెలుస్తుంది. ఇప్పటికే 3 బృందాలు హైదరాబాద్ బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంగా నిన్న జరిగిన తర్వాత, ఈ ఘటన జరిగిన తర్వాత సీఎం సంజయ్ కుమార్ కూడా పిలిపించుకోవడం, ఆయన ఊటాపుట్ల చాపర్లో వెళ్ళిపోవడం, తర్వాత కౌశిక్ రెడ్డి మళ్ళీ ప్రెస్ తో మాట్లాడము, మొత్తంగా ఇదంతా కూడా ఇప్పుడు ఏం జరగబోతుందనే ఒక క్యూరియాసిటీ, ఉత్కంఠకు మాత్రం తెరలేపిందని చెప్పుకోవచ్చు. హరి. రైట్ రమణ. Hey,